నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వాలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు మందడి కృష్ణారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. మందడి కృష్ణారెడ్డి గారు, పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అద్భుతమైన విజయం. ఎన్నాళ్ళుగా కలగాను మిగిలిపోయింది భారతీయ జనతా పార్టీకి పశ్చిమ బెంగాల్ గెలవటం అనేది. ఇవాళ సాకారమైంది. మమతా దీదీని ఓడించేశారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ చేసిన కృషిని, ఈ విజయాన్ని ఎట్లా చూస్తారు? అన్ని రాష్ట్రాలు ఒక ఎత్తు అయితే పశ్చిమ బెంగాల్ మరొక ఎత్తు. పశ్చిమ బెంగాల్లో ఒకసారి ఏదైనా ఒక ప్రభుత్వం అక్కడ వచ్చిందంటే కనీసం 3 పర్యాయాలు మినిమంగా ఉండడం అనేది మనం చూసాం. ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్, అలాగే చాలా ఏళ్ల పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలించింది. ఆ తర్వాత కమ్యూనిస్టులు రాజ్యంలోకి వచ్చారు. 20 ఏళ్ల పాటు అప్రతిహతంగా వాళ్ళు పరిపాలించడం జరిగింది. తర్వాత మమతా బెనర్జీ 3-4 పర్యాయాలు వాళ్ళతో ఢీకొట్టి కాంగ్రెస్ నుంచి విడిపోయి తృణమూల్ కాంగ్రెస్ను స్థాపించి చాలా కష్టపడి సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. 3 దఫాలు 15 ఏళ్ల పాటు తన ప్రభుత్వం అక్కడ స్థిరంగా నిలుపుకోగలిగింది. ఈసారి కూడా 100% తను గెలుస్తారనే పూర్తి నమ్మకంతో తను ఉంది. బీజేపీ చేయని ప్రయత్నం అంటూ లేదు. దాంట్లో మంచి ప్రయత్నాలు ఉన్నాయి, చెడ్డ ప్రయత్నాలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, ఒప్పులు ఉన్నాయి. ముందు తప్పుల గురించి మాట్లాడదాం సార్. తప్పుల గురించి మాట్లాడడం మొదలు పెడితే బెంగాల్ను చీల్చే ప్రయత్నం చేశారు. ఏమిటా చీలిక అంటే హిందుత్వ నిబంధన తీసుకొచ్చి జై శ్రీరామ్ అనేటువంటి నినాదంతో హిందువులని ముస్లింల నుంచి, క్రిస్టియన్స్ నుంచి విడదీయడానికి ఒక పెద్ద ప్రయత్నం చేశారు. నువ్వు హిందువు అయితే నువ్వు మా వైపు రావాల్సిందే, హిందువుకి ఇంకో వేరే ఆలోచన ఉండకూడదు. బీజేపీ తప్ప, బీజేపీ హిందువు అయితే బీజేపీ కావాలి, బీజేపీ హిందువు అయిపోవాలి అన్న ఒత్తిడిని ప్రజల మీద పెంచారు. నెంబర్ 1. అప్పుడు ఏం చేసింది ఆవిడ? బెంగాలీ నినాదాన్ని తీసుకొచ్చింది. ఆవిడ కాళీమాత నినాదం పట్టుకుంది. జై దుర్గామాత అని చెప్పి గర్జించడం జరిగింది. అంటే లిటరల్గా బెంగాలీసు హిందువులని 2 భాగాలుగా విడిపోవడం జరిగింది అక్కడ. తర్వాత నాన్ వెజ్ అండ్ వెజిటేరియన్. బెంగాలీ బ్రాహ్మణులు కూడా ఫిష్ని, చేపని వాళ్ళు వెజిటేరియన్ కింద భావిస్తారు. ప్రతిరోజు బ్రాహ్మణులు ఫిష్ తింటారు అక్కడ. సముద్రం ఒడ్డున ఉన్నటువంటి బెంగాలు. రెండవది అక్కడ హుగ్లీ నదిలో విపరీతమైనటువంటి చేపలు దొరుకుతాయి. కాబట్టి వాళ్ళు ఫిష్ మీదనే మొదటి నుంచి ఆధారపడి ఉన్నారు. మరి బ్రాహ్మణులు పవిత్రంగా దేవాలయాల లోపల పూజలు చేసేటువంటి బ్రాహ్మణులు కూడా అక్కడ ఫిష్ తింటారు. మిగతా రాష్ట్రాల్లో దాన్ని అసహించుకుంటారు. సో ఆ రకంగా డివిడెండ్ చేసిందే. తర్వాత ముఖ్యంగా ఎస్ఐఆర్ సర్ అనేటువంటి ఒక కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది ఎవరంటే అమిత్ షా. ఏమిటి సరి చేసే పని అంటే, ఒకటి చనిపోయిన వాళ్ళ ఓట్లు కనపడకుండా చేయడం, అంటే శాశ్వతంగా తొలగించడం. రెండోది ఒకే ఓటు 2-3 చోట్ల, 4 చోట్ల ఎక్కడైతే ఉంటే అవి తీసేసి ఒక్క చోటనే ఉండేటట్టుగా ఏర్పాటు చేయడం. మూడోది తప్పుడు అడ్రస్సులు, తప్పుడు సమాచారం ఇచ్చినట్టు ఓట్లని తొలగించటం. నాలుగోది అతి ముఖ్యమైనది ఏమిటంటే, ఇతర దేశాల నుంచి భారతీయులు కాని వాళ్ళు, లేక భారతదేశం విడిపోయినప్పుడు మేము వేరే దేశానికి వెళ్ళామని ఆల్రెడీ డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళనటువంటి వాళ్ళు, ఇతర దేశాలకు వెళ్ళి తిరిగి వెనక్కి వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా ఈ సర్ ఎందుకు పెట్టారంటే బెంగాల్ కోసమే పెట్టారు. ఎందుకు పెట్టారు? 1000 కిలోమీటర్లకు పైగా బంగ్లాదేశ్ తోటి భారతదేశానికి సరిహద్దు, వెస్ట్ బెంగాల్కిను బంగ్లాదేశ్కి మధ్యలో సరిహద్దు ఉంది. ఈ సరిహద్దులు కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వం. అక్కడంతా పహారా కాసేదంతా మిలిటరీ మొత్తం పహారా కాస్తుంది. అయినప్పటికీ చాలామంది చొరబాటుదారులు అక్కడిని తప్పించుకొని ఇండియాలోకి వచ్చేస్తారు. ఇక్కడ బంగ్లాదేశం పేద దేశం, అక్కడ బతుకుదెరువు చాలా కష్టం. భారతదేశం దానికన్నా ఎన్నో రెట్లు చాలా మేలుగా ఉంటుంది. ముఖ్యంగా బెంగాలీస్ వాళ్ళంతా కూడా మాట్లాడేది బెంగాలీ. అంటే మన భారతదేశం విడిపోకముందు 1947 కన్నా ముందర ఇటు బంగ్లాదేశు, ఇటు వెస్ట్ బెంగాల్ 2 కలిసే ఉండేవి. అందరూ బెంగాలీసే.
దీన్ని వెస్ట్ బెంగాల్ అన్నారు అందుకోసమే. అదంతా కూడా ఈస్ట్ బెంగాల్, ఇంకా మిగతాదంతా కూడా బెంగాల్ అంతా కూడా అక్కడికి వెళ్ళిపోయింది. అవి బెంగాలీ మాట్లాడేవాళ్ళు, ఇటు బెంగాలీ మాట్లాడేవాళ్ళు. కాబట్టి తమ భాష మాట్లాడేవాళ్ళు, తర్వాత వాళ్ళకు వీళ్ళకు బంధుత్వాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటే కలుపుకొని వాళ్ళు చొరబాటుదారులు మెల్లగా లోపలికి ఎంటర్ అవ్వడం, అవ్వగానే వీళ్ళ ఇళ్లలోకి వచ్చేయటం, వీళ్ళ దగ్గర ఉండటం, మెల్లగా ఓటర్ కార్డు, ఆధార్ కార్డు అన్నీ సంపాదించుకొని ఇక్కడే పనులు సంపాదించుకొని వాళ్ళు పొట్టబోసుకోవడం అనేది చేసుకుంటూ వచ్చారు. లక్షల మంది అట్లా వచ్చారు. ఈ సర్పేరుతో తీసేసిన ఓట్లు మిగతా అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ, 97 lakhs ఓట్లు ఒక్క వెస్ట్ బెంగాల్లో తీసేయడం జరిగింది. అంటే ఉత్తరప్రదేశ్లో ఇంతకన్నా ఎక్కువ వస్తాయంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కాబట్టి ఎలక్షన్ టైంకి అది పూర్తిగా మనకు వాస్తవాలు బయటకు వస్తాయి. సో మమతా బెనర్జీ ఆధారపడ్డ ఓట్లలో ఎక్కువ భాగం ఆ ఓట్లు ఉన్నాయి. అంటే ఆ బంగ్లాదేశ్ నుంచి ఇటు వచ్చిన వాళ్ళందరూ మమతా దీదీకే ఓటేస్తారా? ఓటేశారు. అనుకూలంగా. ఎందుకు ఓటేశారంటే వాళ్ళని యాక్సెప్ట్ చేసింది ఆవిడ. బెంగాలీసే కదా, వాళ్ళు బెంగాలీసే, మనం బెంగాలీసే, అక్కడ బతకలేకపోయారు, ఇక్కడికి వచ్చారు, వచ్చినప్పుడు అవకాశం ఇవ్వడం తప్పేమిటి అని అంటున్నారు. ఇంకోటి, బంగ్లాదేశ్ నుంచి ప్రధానమంత్రినే బయటికి పంపించేస్తే ఆ ప్రధానమంత్రి వచ్చి వాళ్ళ ఢిల్లీలో వచ్చి మకాం వేసింది కదా, మరి బీజేపీ గవర్నమెంటే ఆహ్వానించింది కదా, ప్రధానమంత్రికి ఒక రూలును వేరే వాళ్ళకి ఇంకో రూల్ ఉండకూడదు కదా ఆమె వాదన. నేనేమో సామాన్యుల్ని పిలుచుకొచ్చి సామాన్యులు వస్తే నేను పెద్దపీఠం వేశాను, మీరేమో ప్రధానమంత్రులు వస్తేనే మీరు పీఠం వేస్తారు, మామూలు వాళ్ళు మీరు వేయరు అనేది ఆవిడ వాదన. ఏది ఏమైనప్పటికీ ఈ సర్ వల్ల లక్షల ఓట్లు, 97 లక్షల ఓట్లు మొత్తం టోటల్గా తీసేయబడ్డాయి. దాంట్లో కనీసం 50% పైన ఓన్లీ బెంగాల్ నుంచి, అంటే అక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డటువంటి వాళ్ళు ఎవరుతున్నారు, ముస్లిమ్స్ ముఖ్యంగా, వాళ్ళ ఓట్లు మొత్తం తొలగిపోయాయి కంప్లీట్గా. అవన్నీ 100% పడాల్సింది ఎవరికంటే మమతా బెనర్జీ వాళ్ళకే పడుతుంది. ఓటమికి ముఖ్య కారణం సర్వల్లే ఓడిపోయింది అంటారు. ఓటమికి ముఖ్యమైన కారణాల్లో అదొక కారణం. రెండోది ఏమిటంటే మమతా బెనర్జీ మిగతా రాజకీయ నాయకుల్లాగా పట్టు విడుపులు తెలిసినటువంటి వ్యక్తి కాదు, స్ట్రైట్ ఫార్వర్డ్ వ్యక్తి. తనకు నచ్చకపోతే ప్రధానమంత్రిని కూడా మొహం మీదనే తిట్టేటువంటి లక్షణం ఉంటుంది, ఎదిరించేటువంటి లక్షణం ఉన్నటువంటి, ఎవరిని లెక్క చేయదు. రెండోది డబ్బు దాచుకోవాలని లక్షలు. ఆవిడ ఎలక్షన్లో డిక్లేర్ చేసింది చూస్తే మనకు క్యాష్ ఎంత ఉంటుందంటే 1000 రూపాయల మీద క్యాష్ ఉంటుంది, 5000 10,000 రూపాయలు క్యాష్ ఉంటుంది. ఆస్తి అంతా కలిపితే 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు వాల్యూ ఆస్తి ఉంటుంది. 3 సార్లు చీఫ్ మినిస్టర్గా చేసినటువంటి వ్యక్తికి ఎంత ఆస్తి ఉండాలి, ఎన్ని కోట్లు ఉండాలి మనకు తెలుసు కదా. మన దేశంలో ముఖ్యమంత్రులతో పోల్చుకుంటే 1000 కోట్ల సామ్రాజ్యం కదా ఇక్కడ. అసలు ముఖ్యమంత్రి కూడా అవసరం లేదు, రాజకీయాల్లోకి వచ్చిన వాడి యొక్క ఆస్తిని మనం లెక్కేసుకుంటే ఒక మంచి నాయకుడు అని చెప్పి పేరు పడిన నాయకుడు చూస్తే కోట్ల రూపాయలు ఉండకపోతే వాడు రేపు ఎలక్షన్లో పోటీ చేయడానికి అవకాశమే లేదు వాడికి. ఇట్లాంటి పరిస్థితుల్లో సింపుల్ సిటీ, ఎప్పుడు ఆ తెల్ల చీర ఆ ముతక చీర కట్టుకుంటుంది, బట్ భాషణ మొదలు పెడితే గుండెల్లో బాంబులు పేరినట్టుగా మాట్లాడగలుగుతుంది. సో ఇలాంటి స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వల్ల ఏమైందంటే చాలామందిని దూరం చేసుకునే అవకాశం ఏర్పడింది. తనకి కొంచెం గట్టిగా మాట్లాడడం, కొన్ని విషయాలలో ఉండటం వల్ల కొన్ని వర్గాల్ని తను దూరం చేసుకోవడం, ముఖ్యంగా ముస్లిం వర్గాన్ని బాగా తన ముస్లింని విపరీతంగా సపోర్ట్ చేయడం వల్ల కొంత హిందూ ఓటింగు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. దానికి తోడుగా అమిత్ షా తర్వాత మోడీ గారు అనేక సభల్లో మ్యాక్సిమం సభలు నిర్వహించడం జరిగింది, మ్యాక్సిమం ఊరేగింపులు నిర్వహించడం జరిగింది, డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టడం జరిగింది. తర్వాత 3-4 ఏళ్ల క్రితమే, ఇంతకుముందు 2 సార్లు ప్రయత్నం చేశారు, 2 ఎలక్షన్లో మొదలుపెట్టారు, కొద్దిగా ఫస్ట్ ఎలక్షన్లో జస్ట్ సింగిల్ డిజిట్ పరిమితం అయ్యారు, రెండో ఎలక్షన్కి వచ్చే వరకల్లా కొంచెం బాగానే ప్రధాన ప్రతిపక్షంగా 77 స్థానాలు వచ్చినాయి, తీసుకోగలిగారు. ఇప్పుడు 3 ఏళ్ళు ముందరే మొదలుపెట్టారు ఈ పని. 3 years పైనే ముందరే ఆర్ఎస్ వాళ్ళని మొత్తం ఆర్ఎస్ఎస్ని దింపారు, ప్రతి ఊళ్ళో దింపారు, ప్రతి ఇంటికి వెళ్ళి చేశారు, ప్రచారం ఉధృతంగా చేశారు. సో హిందూ ముస్లిం నినాదాన్ని మ్యాక్సిమం తీసుకొచ్చేసి మనం బంగ్లాదేశ్ వాళ్ళు మొత్తం ఈ బెంగాల్ని మొత్తం పూర్తిగా ఆక్యుపై చేసుకుంటారు, రేపు పొద్దున బెంగాలీసే ఇక్కడ ఉండకుండా అయిపోతారు, అందరూ బంగ్లాదేశ్ వాళ్ళు అవుతారని భయపెట్టారు, బెదిరించారు. మేము వస్తే మొత్తం ఈ బంగ్లాదేశ్ వాళ్ళందరినీ వెనక్కి పంపించేస్తాం, మీ ఉద్యోగోపాధి అవకాశాలు మేము రక్షిస్తాం, మిమ్మల్ని పూర్తిగా మేము రక్షణ కల్పిస్తామని చెప్పి నమ్మకాన్ని కలిగించారు. చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. సార్, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రౌడీ రాజ్యం వెళుతుందని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఉన్నాయి కదా సార్, అది వాస్తవేనా? మమతా బెనర్జీ పెద్ద రౌడీ అన్నారు, ఇంకా వేరే వాళ్ళ సంగతి ఎందుకు? మమతా బెనర్జీని పెద్ద రౌడీ కింద చిత్రించారు.
పాలిటిక్స్లో సహజంగా గూండాయిజం, రౌడీయిజం అనేటువంటిది ఏ పార్టీలో అయినా ఎంతో కొంత ఉండకుండా ఉండవు. ఎందుకంటే ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి సామధాన భేద దండోపాయాలు ఎన్నో అన్నీ ఎదుర్కొంటారు. బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో చేయలేదా? మన కేంద్రపాలిత ప్రాంతాల్లో మరి ఈశాన్య రాష్ట్రాల్లో జరిగింది ఏమిటి? ఎంతమందిని చంపేశారు? కాబట్టి రాజకీయ పార్టీలు ఏది కూడా మౌనులాగా మునిలాగా ఉండేటువంటి వాడు కారు, ఋషులు కారు. సో ఇక్కడ గెలవటం కోసం ఏదైనా చేయడానికి దానికి ఏ అవకాశం ఉన్నా విభేదాలు కల్పిస్తారు, కులాల మధ్య చిచ్చు పెడతారు, మతాల మధ్య చిచ్చు పెడతారు, సరిహద్దుల మధ్య చిచ్చు పెడతారు, అన్ని రకాల చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఓకే, పశ్చిమ బెంగాల్ అనేది ఒక పంట కింద రాయిలా మిగిలిపోయింది భారతీయ జనతా పార్టీకి. ఖచ్చితంగా. రెండోది అక్కడి వరకే కాదు, నేషనల్ లెవెల్లో కూడా దాని ప్రభావం పడింది. నేషనల్ లెవెల్లో కూడా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఢిల్లీకి రావడం, ఇక్కడ మీటింగ్లు పెట్టడం, ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడం, బీజేపీ మీద చెత్తంతా ఎంత చెత్త కావాలని చెత్త దొర్లి వేసేసి వెనక్కి వెళ్ళిపోవడం అనేది మమతా బెనర్జీ దినచర్యలో ఒక భాగం అయిపోయింది. కాబట్టి మమతను ఎదుర్కోవడం అనేది డైరెక్ట్గా సాధ్యం కాదు. ఒక్క మమతను లేకుండా చేసగలిగితే మనకి ఇంకా తిరుగు ఉండదు అనేటువంటి ఆలోచనకు రావడం జరిగింది. దాంతో పూర్తి కాన్సన్ట్రేషన్ అక్కడ పెట్టారు. చాలా ఏళ్ల నుంచి ప్రయత్నం చేశారు. చిట్ట చివరికి అన్ని ప్రయత్నాలు చేసి విశ్వ ప్రయత్నాల్లో గెలవడం జరిగింది. అంటే ఒక్క మమతను ఎదుర్కోవడానికి ఎంటైర్ బీజేపీ, ఎంటైర్ కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్ని సహకారాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ కీలుబొమ్మ చేశారు. ఎలక్షన్ కమిషన్ కీలుబొమ్మ చేశారు. కొన్ని వాగ్దానాలు చేశారు, భవిష్యత్తులో ఆశ కల్పించారు, ఉద్యోగ ఉపాధ్యాయులకు అవకాశాలు బాగా మెరుగుపరుస్తామన్నారు. మమతా బెనర్జీ కన్నా డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే మీకు ఎక్కువ ఇండస్ట్రీస్ వస్తాయి, ఎక్కువ అవకాశాలు వస్తాయని చెప్పారు. కొన్ని ఆలోచనలు కల్పించడం ఒకవైపు అయితే, రెండో వైపున మైనస్ ఏముంది ఆ ఉండడం వల్ల, ఓకే ఏం జరగబోతుంది, రేపొద్దున బెంగాలు పూర్తిగా బంగ్లాదేశ్కి అంకితమైపోయి బంగ్లాదేశ్లో కలిసిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని చెప్పి చూపించారు, బొమ్మ చూపించారు. ఓకే, దానివల్ల భయంతో ఇటువైపు మొగ్గు చూపారంటారు. ఇవన్నీ కారణాలే. సో చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరగబోతుందో. పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం మారుతుంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఏమేం చేస్తుంది తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.